ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున నేను అలాగే గుంటూరు వెస్ట్లో రజనమ్మ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా స్థానిక అభ్యర్థులం. ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీలో పోటీ చేసే వ్యక్తులు ఎక్కడ కూడా ప్రజలకి అందుబాటులో లేని వ్యక్తులు, ప్రజలకి ఎవరు కూడా తెలియని వ్యక్తులు. అందుకని మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నా, తెలుసున్న వ్యక్తులు, అందుబాటులో ఉన్న వ్యక్తులకే మీరు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే స్థానిక సమస్యల మీద మాకు పూర్తి అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో అది ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ పేటలో అయితే నాకు దాదాపు 100 మంది పైగా నాకు సొంతంగా అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ. సో అందరూ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈ ప్రాంతంలో ఏదైతే మన శివాలయం సమస్య ఉందో లేదా బరియల్గూడ సమస్య ఉందో తప్పకుండా నేను రజనమ్మ గారు ఆ సమస్య తీస్తానికి మేము అందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం, మీకు చేయూతని ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు ఎక్కడన్నా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? వాళ్ళు గెలిచినా ఓడినా అమెరికాలో కూర్చుంటారు. మనం వీసా తీసుకొని అమెరికా పోవాలి. ఆల్రెడీ మనకు 10 సంవత్సరాలు అనుభవైంది. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్లమెంట్ మెంబరు ఇక్కడ గెలిచి కనీసం ప్రజల్లో ఒక్కరోజు చూడాల, ఒక్క పైసా కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలే. ఇది మీరు బాగా గుర్తెరగాలి. ఆయన కూడా పెద్ద ధనవంతుడే. గత పార్లమెంట్ మెంబరు 2 సార్లు గెలిచి కనీసం ఒక్కసారి కూడా ప్రజల్లోకి రాలా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం దోహదపడలా. ఇవాళ ఇంకొక ఆయన వచ్చాడు, అమెరికాలో స్థిరపడిన ఆయన గెలిచిన వాడిని అమెరికాలో కూర్చుంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. అందుకని స్థానికంగా మీ అందరికీ మేము అందుబాటులో ఉంటాం. మా యొక్క మనస్తత్వం మేము ఏ విధంగా పనిచేస్తాం మీ అందరికీ కూడా తెలుసు. అందుకని మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, స్థానిక అభ్యర్థులు, మీకు అందుబాటులో ఉండే అభ్యర్థుల్ని మమ్మల్ని గెలిపించవలసిన కోరుతూ మీ యొక్క సమస్యలు అవగాహన చేసుకోవడానికి మేము ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఈ వార్డులోనే నేను ఎక్కువ కూడా తిరిగాను. సో ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి మరి తప్పగా రజనమ్మ గారికి నాకు మీరందరూ కూడా ఓటేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి, మరి రజనమ్మ బ్యాలెట్ నెంబర్ 3, నాది బ్యాలెట్ నెంబర్ 1, పార్లమెంట్ అభ్యర్థిలో బ్యాలెట్ నెంబర్ 1, రజనమ్మ గారిది 3, ఈ 2 మీద ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.